వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న స్లాబులన్నింటినీ రెండే తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దీనివల్ల ప్రజలకు వస్తువులకు జీఎస్టీకి సంబంధించి ప్రజలకు ఎట్లాంటి మేలు జరుగుతుంది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు. సార్ నమస్తే సార్. సార్, జీఎస్టీ స్లాబ్లు రెండుగా చేయబోతున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉంటుందా? అంటే జీఎస్టీ అంటేనే దాని అర్థం వాళ్ళు ఆ రోజు ప్రకటించిన దాని ప్రకారంగానే మోడీ గారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు. వన్ ట్యాక్స్ అంటే ఒకటే నెంబర్ ఉండాలి. అది 10% ఉండొచ్చు, 10%, 15% ఉండొచ్చు, లేకపోతే ఇంకో నెంబర్ ఉండొచ్చు. కానీ మరి బిగినింగ్లో ఆరంభంలో జీఎస్టీ వచ్చినప్పుడు 2017 జూలైలో అనుకుంటా 5 దాకా స్లాబులు ఉన్నాయి. 3, 5, 12, 18, 28 ఇన్ని స్లాబులు ఉన్నాయి. అది అసలు జీఎస్టీ కాదనే విమర్శలు, ఇట్లాంటిది జీఎస్టీ స్వభావం కాదనే విమర్శలు ఆ రోజే వచ్చినాయి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు కానీ ఇన్ని స్లాబులు ఉన్నాయి అనేది. సరే, దాన్ని అటు ఇటు సవరించి 4 స్లాబులుగా మార్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చి 2 స్లాబులు చేస్తున్నారు. అయితే ఒకే నెంబర్ ఉండాలనేది దాని మీద జనరల్గా ఉండేటువంటి ఇది. దానిలో ఇక్కడ ఏంటంటే ఒకే నెంబర్ ఉండటం అవన్నీ కాస్త పక్కన పెడితే జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఏమన్నా ఉపశమనం లభించిందా? మొదటి నుంచి ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే జీఎస్టీ వస్తే కనుక ప్రజల మీద పన్ను భారం తగ్గుద్ది అని చెబుతున్నారు. కానీ పన్ను భారం తగ్గల, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఈరోజు 22 లక్షల కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి జీఎస్టీ మీద ఆదాయం వస్తుంది. దానివల్ల భారీగా ప్రభుత్వం నల్లుకుంటుంది తప్పితే ప్రజల మీద భారాలు పెరిగిపోయి జీఎస్టీ అనేది భరించలేని భారంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ యూనిఫామ్గా ఫీల్ అవుతున్నటువంటి విషయం. అందుకని ఏంటంటే ఈరోజు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ప్రజల్లో చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీకి తగిలిన అనేక ఎదురుదెబ్బలు, ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలో జరుగుతున్న వివాదాలు, బీహార్ ఎన్నికల నేపథ్యం, ఇంకా చాలా విషయాల్లో ఈరోజు బీజేపీ వివాదాల్లో ఉంది, సమస్యల్లో ఉంది. కాబట్టి కొంత ప్రజలకు ఏదో మెసేజ్ పంపాలి, మేము ప్రజాప్రభుత్వం అనే ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ రేటు తగ్గిస్తున్నామని చెప్పడం కోసం ఈరోజు స్లాబులు 2 చేస్తున్నామని. అంటే ఇంతకుముందున్న స్లాబుల్లో 5%, 12%, 18%, 28% ఉంటే 28% తీసేసి 40% అది మార్చారు. అది వదిలేయండి, అది పర్వాలేదు. అది సిన్ గూడ్స్ అంటే తాగుడు లేకపోతే స్మోకింగ్ ఇట్లాంటి వాటి మీద వేసేది కాబట్టి అవి వీ డోంట్ నీడ్ బోదర్ టు అబౌట్. కాబట్టి 28% తీసేశారు, 12% కూడా తీసేస్తారు. ఇప్పుడు అది తీసేసి 5%, 18% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 5% ట్యాక్స్ లాంటి వాటి వల్ల అంటే 12%ని 5%కి తగ్గిస్తే అది ప్రజలకు చాలా ఉపశమనం, ధరలు తగ్గుతాయి అనేది ఒక హోప్గా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మాట్లాడుతూ మోడీ గారు చెప్పింది ఏంటంటే, మేము ట్యాక్స్ ఈ జీఎస్టీ స్లాబులు వీటిలో మార్పులు చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించబోతుంది, ధరాభారం తగ్గబోతుంది వాళ్ళ మీద. దానివల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది, వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయని చాలా హోప్ఫుల్గా మాట్లాడారు. కానీ వాస్తవానికి ఇప్పుడు దొరుకుతున్నటువంటి వివరాల ప్రకారంగా ఏంటంటే 12% స్లాబ్ ఎత్తేసినా దానివల్ల ఎత్తేసిన దానికంటే ఉపయోగం పెద్ద ఏమి ఉండదని. ఎందుకంటే 12% స్లాబ్ కిందకు వచ్చే కేవలం 5% సరుకులు సేవలు మాత్రమే, కేవలం 5% సరుకులు సేవల మీద మాత్రమే 12% అప్లికబుల్. కాబట్టి అక్కడ ఎత్తేసినా 95% ఎటుకూడి 5 వేరే స్లాబుల కింద ఉన్నాయి. కాబట్టి దానివల్ల పెద్దగా వనగూడే ప్రయోజనం లేదనేది. కాబట్టి ఏంటంటే మీరు కనుక ఈ 12% అది కూడా ఎప్పుడు ప్రయోజనం, 12% ఎత్తేసినప్పుడు ప్రయోజనం. 12% ఎత్తేసి 5%కి తగ్గిస్తే, 12% ఎత్తేసి 18%కి దాన్ని పెంచితే దానివల్ల నష్టమే జరుగుతుంది. ఉదాహరణ యూజ్డ్ కార్స్, పాత కార్లును ఓల్డ్ కార్లు, పాత కార్లు ప్లస్ వాడిన కార్లు, వీటి విషయంలో 12% నుంచి 18% దాకా పెంచినట్టున్నారు. దానివల్ల ఏంటంటే అది కొంత భారం పెరుగుద్ది. సో భారాలు కొంత తగ్గిస్తామని చెబుతున్నారు కానీ ఓవరాల్గా నమ్మకం తగ్గ విషయం కాదు. ఎందుకంటే 5%కే అప్లికబుల్ అది. అంతవరకు అది చాలా పరిమితమైనటువంటి నిర్ణయం. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఓవరాల్గా స్టాండర్డ్ అండ్ పూర్ అనే సంస్థ నిన్న ఇచ్చినటువంటి మన క్రెడిట్ రేటింగ్ను కూడా ఈ మధ్యకాలంలో అది బీబీబీ మైనస్కి మార్చింది. అంటే కొంత మన క్రెడిట్ రేటింగ్ని అది పెంచింది. మన రేటింగ్ ఏజెన్సీ మన దేశీయ క్రెడిట్ రేటింగ్ని పెంచింది, అది మంచి నిర్ణయమే. అయితే అదే సంస్థ జీవితం ఏం చెప్పిందంటే భారత ప్రభుత్వం జీఎస్టీని సవరించినా పెద్దగా ఆదాయం కోల్పోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఆదాయం కోల్పోవటం ఈరోజు ప్రభుత్వాల చేతిలో లేదు. చాలా వరకు ఏంటంటే షరతులకు లోబడి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు దగ్గర తెచ్చుకున్న అప్పుల్లో షరతులకు లోబడి మనం పోతున్నాం. కాబట్టి ట్యాక్సులు తగ్గించగలని స్థితి ప్రభుత్వాలకి లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు వస్తున్న 22 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని సాలినా అది తగ్గించుకోదు. కాబట్టి ఒక చోట తగ్గించి ఇంకో చోట పెంచుతారు, ఒక చోట వదులుకుంది ఇంకో చోట వసూలు చేసుకుంటారు. కాబట్టి పెద్దగా ప్రజలకు ఉపశమనం ఉండకపోవచ్చు. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో కొంత ఏదంటే ప్యాకేజ్ చేయనటువంటి సరుకుల విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రయోజనం ఒకటి ఉండేది, వాటికి ట్యాక్స్ లేదు. కానీ ప్యాక్ చేస్తే గతంలో ట్యాక్స్ పడేది. కానీ ఇప్పుడు ప్యాక్ చేసినా కానీ 25 కేజీల దాకా, 25 లీటర్ల దాకా కూడా
ట్యాక్స్ లేదు అని చెప్పి కొత్తగా చెప్పారు కాబట్టి ఆ మేరకు ఏదో కొద్దిపాటి చిన్న చిన్న ప్రయోజనాలు తప్పితే ప్రజలకు దీనివల్ల పెద్దగా వనగూరేది లేదనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే హడావిడి ఎక్కడుందంటే నిర్మలా సీతారామన్ గారు స్వయానా ఫైనాన్స్ మినిస్ట్రీ ఆ జిఎస్టీ కమిటీ మీటింగ్కి కౌన్సిల్ మీటింగ్కి అధ్యక్షత వహించడం ఇట్లాంటి హడావిడి తప్పితే వాస్తవంలో ప్రజలు పెద్దగా ఉపశమనం పొందేది ఉండే అవకాశం లేదు. సార్ చేనేతకు సంబంధించి 5% సెస్ రద్దు చేయాలి ఏదైతే ఉందో చేనేత మీద సెస్ రద్దు చేయాలని అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేంద్రాన్ని కోరుతా ఉన్నది. నిజంగా సెస్ రద్దు చేస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందా సార్? చేనేత మీద సెస్ గతంలో 12% ప్రపోజ్ చేశారు. దాని మీద పెద్ద గొడవ అయితే దాన్ని పెండింగ్లో పెట్టారు. 5% సెస్ కూడా కష్టం. ఈరోజు చేనేత అనేది మన సాంప్రదాయకమైనటువంటి భారతదేశంలో సాంప్రదాయకంగా చేనేతకి చాలా ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ రంగం తర్వాత పెద్ద ఉపాధి కల్పన రంగం చేనేత రంగం కాబట్టి ఈ రంగంలో ట్యాక్సులు ఉండేటట్లయితే ఇప్పటికే కునారిల్లుతున్న చేనేత రంగం రైతులతో పాటు చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న స్థితి ఉంది. మగ్గాలు నేసేవాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటిది మీరు ఆపాలంటే 5% ట్యాక్స్ కూడా భారంగా ఉంటుంది వాళ్ళ మీద కాబట్టి 5% ట్యాక్స్ని కూడా తొలగించాలనే డిమాండ్ జెన్యూన్ డిమాండ్. అది తొలగించడమే మంచిది. చేనేత అనేది మామూలు మిల్లు బట్టలతో పోటీ పడాలన్నా లేకపోతే వేరే మెషిన్ మేడ్ వస్త్రాలతో పోటీ పడాలన్నా ఈ ట్యాక్స్ ఉండటం మంచిది కాదు. చేనేతకు ఒక భారతదేశపు హెరిటేజ్ తాలూకు ఇది ఉంది కాబట్టి అదొక సాంప్రదాయకమైన భారతదేశ సంస్కృతికి ప్రతినిధి అని చెప్పే బీజేపీ ప్రభుత్వం చేనేతను గౌరవించుకోవాల్సిన అవసరం దానికి భారీగా ఉంది. ఇది మొత్తానికి పాపారావు గారు మనతో పాటు చెప్తున్నది ఏంటంటే జిఎస్టీ స్లాబ్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక 5% వరకే దాని కిందకి వచ్చే వాటి వల్లనే ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు ఆ మాత్రమే ప్రయోజనం ఉంటుంది, పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది ఆయన ప్రముఖ విశ్లేషకులు చెప్తున్న మాట. అది కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, ప్రెస్ క్లబ్.